రోజా గారు అడుగుతున్నారండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఐ యామ్ యువర్ సబ్‌స్క్రైబర్. థాంక్ యూ ఫర్ సబ్‌స్క్రైబింగ్ మా. ఐ హావ్ సో మెనీ వ్రింకిల్స్ ఆన్ మై ఫేస్. మీ వీడియో చూసాను. ఫిల్లర్స్, బూస్టర్స్ గురించి చెప్పారు. ఫిల్లర్స్‌కి ఎలా అవుతుంది? బూస్టర్స్‌కి ఎలా అవుతుంది? నా ఏజ్ వచ్చేసి 57 ఇయర్స్ సార్. మీరేదైనా సలహా చెప్పండి అని అడుగుతున్నారండి. రోజా గారు మీరు తెలుసుకోవాల్సిందేంటంటే 57 ఇయర్స్ ఉన్నప్పుడు మీకు మిడ్ చీక్ ఫిల్లర్స్ ఇక్కడ ఈ లెవెల్ వరకు మనం ఫిల్ చేసి, తర్వాత ఇక్కడ నేసోలేబియల్ ఫోల్డ్ వరకు కరెక్షన్ చేసుకొని వ్రింకిల్స్ ఇక్కడ జా లైన్ డెఫినిషన్ చేసుకుంటే మనకు మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. అరౌండ్ 6-8 ఎంఎల్ ఫిల్లర్స్ వరకు మీకు అవసరం ఉంటుందండి. బూస్టర్స్ వచ్చేసి ఒక 2-3 ఎంఎల్ వరకు మనం చేసుకోవచ్చండి. ఇది మీకు రిజల్ట్స్ అనేటివి బూస్టర్స్‌వి 6 మంత్స్ వరకు ఉంటుందండి. ఫిల్లర్స్‌ది 1 ఇయరే కాదండి 2 ఇయర్స్ వరకు కూడా దాటి ఉంటుంది. ఒకటేసారి వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా మనం చూసుకొని 2 ఇయర్స్ వరకు మనకి సేఫ్‌గా అది మంచి రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి మనం అది యూజ్ చేసుకోవచ్చండి. ఫిల్లర్స్ అనేటివి చాలా రివార్డింగ్ ఉంటదండి. మీరెప్పుడైనా వస్తే నేను మీకు ఫోటోస్ చూపిస్తాను. స్కిన్ ఎంత స్మూత్‌గా అవుతుందనంటే మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. కంఫర్టబుల్‌గా అనిపిస్తారు. 57 ఇయర్స్ అనే కాదండి. 35 ఇయర్స్, 36 ఇయర్స్, 25 ఇయర్స్‌కి కూడా మనం ఫిల్లర్స్ అవి చేస్తూ ఉంటాం. మంచిగా చేంజెస్ అనేటివి ఉంటాయి. ఇలా ఉబికిపోయి మొత్తం అన్నట్టుగా కనిపించదండి. సాఫ్ట్‌గా, సటిల్‌గా మీకు సింపుల్ ఫీచర్స్‌గా మీకు డిఫైన్ అవుతాయండి.